సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు, సనా రెహమాన్, వెంకట సతీష్ కిలా, రుద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ టైటిల్ పెద్ది పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రంగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ గ్రాండ్ గా విడుదలైంది. ఉప్పెనాపం బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. రామ్ చరణ్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతుండగా ఫస్ట్ లుక్ పోస్టర్లో రగ్డ్ గడ్డం, నో స్ట్రింగ్, మ్యాసివ్ హెయిర్ లుక్తో సిగార్ తాగుతూ ఫెరోషియస్గా దర్శనమిచ్చారు. మరో పోస్టర్లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని స్టేడియం బ్యాక్ డ్రాప్లో కనిపించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగతి బాబు, దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రత్నవేలు, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ గా మారింది. పెద్ద మ్యాసివ్ విజువల్స్, హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకుల్ని మరపురాని అనుభవం ఇవ్వనుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ మాతృ విజయం సాధించాలని కోరుకుంటున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి శివప్రసాద్ నిర్మించిన మాతృ సినిమా షూటింగ్ పూర్తయింది. శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ కీలక పాత్రలో నటించగా జాన్ జకి దర్శకత్వం వహించారు. సినిమా థియేటికల్ రిలీజ్ కు ముందుగా భావోద్వేగభరితమైన అపరంజి బొమ్మ మా అమ్మ పాటను విడుదల చేశారు. దినేష్ రుద్ర ఆలపించిన ఈ పాటకు నిర్మాత బి శివప్రసాద్ సాహిత్యం అందించగా శేఖర్ చంద్ర సంగీతం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ సినిమాకు అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్ శ్రీవాత్సవ సినిమాటోగ్రఫీ, సత్యనారాయణ బల్లా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ వేసవిలో మాతృ థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. అభిమన్యు సింగ్ ఓజీ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. బహుభాషా నటుడు అభిమన్యు సింగ్ మలయాళ పరిశ్రమలో ఎల్2 ఎంపరాన్ చిత్రంలో అరంగేట్రం చేశారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరోలిన్ కోజియల్ వంటి స్టార్స్ తో కలిసి ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో ఆయన పాత్రను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. తెలుగులో గబ్బర్ సింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న అభిమన్యు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తనకు ప్రత్యేకమైందని, పాత్రకు విభిన్నమైన షేడ్స్ ఉన్నాయని అన్నారు. డైరెక్టర్ సుజిత్ విజన్ అబ్దువాని ఈ సినిమా తన కెరీర్లో మరో మైలురాయి అవుతుందని తెలిపారు. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్మాణంలో లాహోర్ 1947 నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తుందని అభిమన్యు తెలిపారు. దేవర్లో కూడా విలన్ గా మెప్పించిన అభిమన్యు నటన అనేది జీవితకాలం అభ్యసించాల్సిన కళ అని పేర్కొన్నారు. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తానని, ప్రతి సినిమా తనకు కొత్త ఛాలెంజ్ లాంటిదని చెప్పారు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే ప్రతి పాత్రలో వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నరేష్ అగస్త్య, విపిన్, ఉమాదేవి కోట, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేఘాలు చెప్పిన ప్రేమ కథ కూల్ అండ్ బ్రీజీ ఫస్ట్ లుక్ రిలీజ్. మత్తు వదలరా వికట కవి ఫేమ్ నరేష్ అగస్త్య కొత్త సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథ విపిన్ దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాను ఉమాదేవి కోట నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా సురేష్ అగస్త్య, రబియా ఖటూన్ లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పొగమంచు కొండల నేపథ్యంలో గిటార్ ఉండడం మ్యూజికల్ టచ్ ను సూచిస్తుంది. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సుమన్, ఆమని, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, వెటరన్ తోటధరణి ఆర్ట్ వర్క్ అందించారు. సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. రామ్ చరణ్ మరో ఐకానిక్ పాత్రతో రాబోతున్న పెద్ది. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో వచ్చిన రామ్ చరణ్ కొన్నేళ్లలోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. రెండో సినిమా మగధీర నుంచే తన టాలెంట్ ప్రూఫ్ చేసుకున్నాడు. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో తన నటనా ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. ఈ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు, కానీ అది సాధ్యం కాలేదు. తాజాగా గేమ్ చేంజర్ లో అప్పన్న పాత్రలోనూ ఆదరగొట్టిన చరణ్ ఇప్పుడు పెద్దిలో మరో ఇంట్రెస్ట్ క్యారెక్టర్ కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే విపరీతమైన హైప్ తెచ్చుకున్న ఈ సినిమా చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందనే టాక్ మొదలైంది. మాస్ లుక్స్, పవర్ఫుల్ స్క్రీన్ ఇన్స్పిరేషన్స్ తో చరణ్ మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించబోతున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు ఈ పాత్రను ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారో వేచి చూడాలి. ఎంపురాన్ రివ్యూ. కేరళ సీఎం జతిన్ రామ్దాస్ టొవినో థామస్ కొత్త పార్టీ స్థాపించేందుకు నిర్ణయించుకుంటాడు. అతనికి బాలరాజ్, అభిమన్యు సింగ్ మద్దతిస్తాడు. అయితే ఈ పరిణామాలను అడ్డుకునేందుకు స్టీఫెన్ నెడుంపల్లి, మోహన్ లాల్ రంగంలోకి దిగుతాడు. రాజకీయాల వెనుక ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, స్టీఫెన్ పాత్రలోనే అసలు దేశం ఏమిటి అనేదే ఈ సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మోహన్ లాల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్,
హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్, మంజు వారియర్, టొవినో మంచి నటన, అటవీ ఫైట్, చర్చి ఫైట్ హైలైట్. -పాయింట్ కథలో కొంత లోతు లేకపోవడం, అధిక రన్ టైం, స్లో ఫైట్స్, ఎక్కువగా క్యారెక్టర్ వల్ల కథ క్లిష్టంగా మారడం. తీర్పు ఎంపురాన్ గ్రాండ్ విజువల్స్, మోహన్ లాల్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. కానీ కథలో ఉన్న బలహీనతలు, రన్ టైం, -పాయింట్స్ మోహన్ లాల్ ఫ్యాన్స్ కి అయితే పసందుగా ఉంటుంది. కామన్ ఆడియన్స్ తక్కువ అంచనాలతో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ జపాన్ లో సందడి. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. నిన్న అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ విషెస్ చెప్తూ హంగామా సృష్టిస్తున్నారు. రామ్ చరణ్ పానినిగా స్థాయిని దాటి జపాన్లోని విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తిరుమల సినిమా ద్వారా అక్కడ ఆయనకు అభిమానులు భారీగా పెరిగారు. చరణ్ బర్త్డే సందర్భంగా జపాన్లోని వేడుకలు నిర్వహించారు. అక్కడ ఫ్యాన్స్ ప్రత్యేకంగా పోస్టులు చేస్తూ, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకా రామ్ చరణ్ తాజా సినిమా గేమ్ చేంజర్ జపాన్లోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ క్రేజ్ జపాన్లో ఏ స్థాయిలో ఉందో ఇది మరోసారి రుజువు చేస్తుంది. ఈ ప్రత్యేకమైన స్పందన చూసి రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్ జపాన్లో విడుదలవుతుందా అనేది వేచి చూడాలి. పవన్ క్రేజ్ ముందు పాన్ ఇండియా సినిమాలు జుజుబే. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఆడియన్స్ తో సూపర్ హైప్ క్రియేట్ చేసింది. పవన్ కొన్ని రోజుల పాటు కేటాయించినప్పటికీ మేకర్స్ సాలిడ్ కంటెంట్ రెడీ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా గురించి నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు ఏ పాన్ ఇండియా సినిమా నిలవదు అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల నితిన్ రాబిన్హుడ్ ప్రమోషన్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం తమ టీం పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తుందని, వచ్చే ఏడాది ఎలాగైనా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ స్టేట్మెంట్ పవన్ ఫ్యాన్స్ కు బిగ్ కిక్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. హరీష్ శంకర్ మాస్ ఎలివేషన్స్, పవన్ స్టైల్ యాడ్ అయితే ఇంకేంటి, బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు అభిమానులు. నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు 40వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. ఇక సాయిధరం తేజ్ తనదైన శైలిలో నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు, తీసుకో బావా నా ఈ బండ ప్రేమనంటూ ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ బంధాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు చరణ్ కు జపాన్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా విషెస్ చెప్పడం విశేషం. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ గురించి అటు టాలీవుడ్ లో కాకుండా జపాన్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జపాన్ అభిమానులు ఈ సినిమాను అక్కడ విడుదల చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్ లో ఎలా పెరుగుతుందో అర్థమవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.